ఏంటి బుల్లెట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? కొంతమందికి తెలిసే ఉంటుందిలేండి ఈ బుల్లెట్ దేనికి పెడతారో. బుల్లెట్ బండి వేసుకున్న బుల్లెట్లా ఒక అన్న ఉంటాడు. ఈ అన్నయ్య బార్బిక్యూ చికెన్స్ అయితే చేస్తాడండి. చాలా రీజనబుల్ ప్రైసెస్లో చేస్తారు. ఈయనే చేసేది. మేము కొవ్వూరు వెళ్ళినప్పుడు మాకు బీబీక్యూ తినాలి అనిపిస్తే మాత్రం ఈ అన్నయ్య దగ్గరికే వస్తాం. 2-3 పెట్టారు కానీ తీసేశారు. ఈ అన్నయ్య మాత్రం కంటిన్యూగా 5 years పైనుంచే చేస్తూ ఉన్నారు. ఎంత బాగా చేస్తారంటే చాలా కష్టపడతాడండి ఈ అన్నయ్య. ఎంత ఓపికగా చేస్తాడు. ఎవరు అడిగినా సరే అసలు విసుక్కోకుండా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తారండి. చాలా బాగా చేస్తారు ఏది చేసినా సరే. ఇక్కడ తిన్న తర్వాత ఇంకెక్కడ నాకు తినబుద్ధి అవ్వదు, అంత బాగా చేస్తాడు ఈ అన్నయ్య. ఓనగట్ల నుంచి వచ్చి ఇక్కడైతే పెట్టుకున్నారండి షాపు. కానీ కొన్ని కొన్ని చోట్లకు మార్చారు కానీ ఎప్పుడు ఈ పని మాత్రం మానలేదండి. ఎప్పుడైనా అంతే, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే గివప్ అయితే అస్సలు ఇవ్వకూడదు. మనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయితేనే బిజినెస్లో మనం ఇంకా కొనసాగించగలం. వీడియో తీసి చాలా రోజులైతే అయిపోయింది కానీ అప్లోడ్ మాత్రం చేయడానికి టైం అయితే లేదు. అన్నయ్య ఏమనుకుంటాడా అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఎప్పటి నుంచో అంటున్నాను నేను వీడియో తీసుకుంటాను అని, తీసుకోమని కూడా అన్నాడు అన్నయ్య. కాకపోతే నేను అప్లోడ్ చేయడానికి టైం అయితే చేస్తారు. ఇప్పుడు ఈ అన్నయ్యని అడుగుతున్నాను, ఆయన చెప్తారు చూడండి. చికెన్ జాయింట్లు ఉంటాయి, చికెన్ టిక్కా బోన్లెస్ ఉంటాయి. చేస్తున్నాం బార్బిక్యూ షవర్మా, శాండ్విచెస్ కూడా ఉంటాయి. సో చీజ్ శాండ్విచ్, చీజ్ ర్యాప్ కూడా చేస్తాం. మార్నింగ్ ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 వరకు. మ్యారేజ్ ఈవెంట్స్కి, లైవ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఈ అన్నయ్యకి ఇవ్వండి, లైవ్గా చేసిస్తారంట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, ట్రస్ట్ మీ. ఎంతో బాగుంటాయి కానీ నేను అసలు వీడియో అయితే తీయను. దీని అడ్రస్ వచ్చేసి కొవ్వూరులోనేనండి. కొవ్వూరులో BRR కన్వెన్షన్ హాల్ అని ఉంటుంది, దాని ఎదురుగా ఆపోజిట్లో అయితే ఉంటుంది ఈయన షాపు. ఇలానే బుల్లెట్ బండి పెట్టుకుని చేస్తూ ఉంటారు. మీరు ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే తీసుకుంటారు. లైవ్గా స్టాల్స్ పెడతారు కదా మ్యారేజెస్ ఈవెంట్స్కి, అక్కడైతే లైవ్గా చేసిస్తారండి. ఈ మధ్యనే అన్నయ్య ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశారంట. ట్యాగ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ.